గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఎస్టర్డే నేను మీకు ఒక 15 సెంటెన్సెస్ హూ మీద పంపించాను, తెలుగు సెంటెన్స్. వాటిని ఇంగ్లీష్ రాక ఎలా మార్చాలి చూద్దాం. మరియు నేను మీకు ఆల్రెడీ చెప్పాను ఎందుకు హూ తర్వాత మనకి, అంటే ఇక్కడ చూడండి, హూ తర్వాత మనకి ఇక్కడ క్వశ్చన్ వర్డ్ తర్వాత క్వశ్చన్ ఫామ్ అయిన డజన్ ఎందుకు వాడట్లేదు అన్నది రీజన్ చెప్తానని చెప్పాను. డైరెక్ట్గా వెర్బ్ పెట్టి సెస్ పెట్టారు కదా, ఎందుకు రీజన్ చెప్తాను. ప్రస్తుతానికి ముందు మనం ఆన్సర్స్ చూద్దాం. ఆన్సర్స్ చూసిన తర్వాత వీటి గురించి నేర్చుకుందాం. ఫస్ట్ చూడండి, ఎవరు మీ టీవీ బాగు చేస్తారు అని అడిగానండి. ఇందులో బాగు చేయడం వెర్బ్, ఇది మీ టీవీ ఆబ్జెక్ట్, ఎవరు క్వశ్చన్ వర్డ్. ఓకే, దానికి ఆన్సర్ చూడండి. హూ రిపేర్స్ యువర్ టీవీ. ఈ రిపేర్ కొత్త వెర్బ్ అండి, మీకు ఇచ్చిన వెర్బ్స్ లో లేదు. రిపేర్, రిపేర్డ్, రిపేర్డ్ అని రాసుకోవాలి. ఎలా రాయాలంటే మీ వెర్బ్స్ లో రిపేర్ అది ప్రెజెంట్ టెన్స్, రిపేర్డ్ పాస్ట్ టెన్స్, ఇది పాస్ట్ పాసిబుల్, ఇది రాయాలి. మీరు ఈ మూడు యాడ్ చేసుకుని, అంటే ఇది యాడ్ చేసుకుని బాగు చేయు అని రాసుకోండి. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ చూడండి హూ వచ్చింది. ఇక్కడ హూ వచ్చింది, ఎవరు, ఎవరుకి హూ. తర్వాత బాగు చేస్తారు వెర్బ్, ఇదిగో రిపేర్స్ వచ్చింది, వెర్బ్ ఎస్ ఫామ్ పెట్టాం. రిపేర్ వెర్బ్ దానికి ఎస్ ఫామ్ పెట్టాం, ఎందుకంటే హూ వచ్చినప్పుడల్లా ఎస్ ఫామ్ పెట్టాలని ఇక్కడ నేర్చుకున్నాం కాబట్టి. తర్వాత మీ టీవీ అంటే మీ యొక్క అని, అంటే యువర్ టీవీ. మనం మీ యొక్క టీవీ అనే అనాలి. లేకపోతే మన తెలుగు భాష బాగా అలవాటు అయిపోయి మీ టీవీ, నా టీవీ, అతని టీవీ అంటాం. కానీ అతని యొక్క టీవీ, నా యొక్క టీవీ, నీ యొక్క టీవీ, నీ యొక్క ఇప్పుడు చెప్పాలి మన తెలుగులో. మనకు అలవాటు అయిపోయి అలా మాట్లాడుకుంటాం అనమాట. ఓకే, నెక్స్ట్, ఎవరు మిమ్మల్ని మాకు పరిచయం చేస్తారు. పరిచయం చేయడానికి వర్బ్, ఇది ఒక కొత్త వర్బ్ మీరు నేర్చుకున్నారు, ఇంట్రడ్యూస్. దానికి సెంటెన్స్ చూడండి, హూ ఇంట్రడ్యూసెస్ యూ టు us. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి వర్బ్ దగ్గర. ఎవరు మిమ్మల్ని మాకు పరిచయం చేస్తారా అన్నాను. అంటే ఇక్కడ మిమ్మల్ని మాకు, మాకు అంటే టు us. సో పరిచయం చేసేది ఎవరు అన్నాను కాబట్టి ఇదిగో ఎవరుకి హూ వచ్చేసింది. తర్వాత మనకి వెర్బ్ కావాలి. వెర్బ్ది పరిచయం చేయు, పరిచయం చేయడానికి వెర్బ్ ఇంట్రడ్యూస్. ఇంట్రడ్యూస్ వెర్బ్, దానికి హూ వచ్చింది కాబట్టి అస్వం పెట్టాం. హూ ఇంట్రడ్యూసెస్ యూ, మిమ్మల్ని, ఎవరు మిమ్మల్ని పరిచయం చేస్తారని వచ్చింది ఇక్కడికి. మాకు అన్నాను కాబట్టి టు us. హూ ఇంట్రడ్యూసెస్ యూ టు us, ఎవరు మిమ్మల్ని మాకు పరిచయం చేస్తారు. నెక్స్ట్, ఎవరు తల్లిదండ్రులను పోషిస్తారు. ఇది పోషిస్తారంటే ఫీడ్, మీరు ఆల్రెడీ నేర్చుకున్నారు. హూ ఫీడ్స్ పేరెంట్స్, ఎవరు తల్లిదండ్రులు పోషిస్తారు. ఎవరంటే క్వశ్చన్ వర్డ్ వచ్చేసింది, ఇదిగో క్వశ్చన్ వర్డ్, ఇది క్వశ్చన్ వర్డ్. తర్వాత పోషిస్తారుకి ఫీడ్ వర్బ్, తల్లిదండ్రులు అంటే పేరెంట్స్. సో ఎవరు తల్లిదండ్రులు పోషిస్తారు. నెక్స్ట్ చూడండి, ఎవరు బ్యాంకులో ఖాతా ఓపెన్ చేస్తారు. హూ ఓపెన్స్ అన్ అకౌంట్ ఇన్ ఏ బ్యాంక్. ఏ బ్యాంక్ చెప్పలేదు కాబట్టి, ఏ అకౌంట్ చెప్పలేదు కాబట్టి అన్ అకౌంట్ ఏ బ్యాంక్ అని చెప్పవచ్చు. ఇక్కడ ఎవరు అనడానికి హూ పెట్టేసాం. ఓపెన్ చేయడానికి వర్బ్ నేనేం చెప్పేసాను, ఓపెన్ అని. ఓపెన్ వర్బ్ కస్ఫామ్ పెట్టాం, ఓపెన్స్. తర్వాత ఖాతా, అన్ అకౌంట్, బ్యాంకులో, లో అన్నందుకు గాను ఇన్ని పెట్టాను. ఏ బ్యాంకో చెప్పలేదు కాబట్టి బ్యాంకులో ఏ బ్యాంక్ చెప్పాను. హూ ఓపెన్స్ అన్ అకౌంట్ ఇన్ ఏ బ్యాంక్. ఎవరు అప్లికేషన్ పూర్తి చేస్తారు. హూ ఫిల్స్, ఇక్కడ ఎస్ఫామ్ పెట్టండి. హూ ఫిల్స్ ఇన్ ద అప్లికేషన్ ఫామ్, లేకపోతే ఇక్కడ ఈ ప్లేస్ లో యాన్ కూడా పెట్టచ్చు. హూ ఫిల్స్ ఇన్ అన్ అప్లికేషన్ ఫామ్, హూ ఫిల్స్ ఇన్ ద అప్లికేషన్ ఫామ్, రెండు కరెక్టే. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఎవరు వాళ్ళని ఇక్కడికి తీసుకువస్తారు. ఇందులో తీసుకుని రారు. 6th నుంచి అన్ని నెగిటివ్స్ అనండి. తీసుకుని రారు నెగిటివ్ కాబట్టి హూ వచ్చినప్పుడు నెగిటివ్ ఎప్పుడు డస్ నాట్ వాడాలని చెప్పారు. తీసుకువస్తారంటే ఇది అవసరం లేదు. తీసుకురారు అన్నాను కాబట్టి డస్ నాట్ పెట్టాలి. హూ డస్ నాట్ బ్రింగ్, ఎస్ఫామ్ ఎందుకు పెట్టలేదు ఇక్కడ, నేను ఆల్రెడీ ఇక్కడ ఎస్ఫామ్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఎస్ఫామ్ అక్కర్లేదు అనమాట. ఓకే, హూ డస్ నాట్ బ్రింగ్ దమ్ హియర్, ఎవరుకి హూ రాసేసాను. తీసుకురావడానికి నెక్స్ట్ వెంటనే వెర్బ్ కావాలి కాబట్టి తీసుకురారు అన్నాను కాబట్టి హూ డస్ నాట్ బ్రింగ్ ప్లస్ వాళ్ళని అన్నందుకు గాను దెమ్. ఇక్కడ హూ అంటే టు, ఇక్కడ అంటే హియర్. సో హూ డస్ నాట్ బ్రింగ్ దెమ్ హియర్, లేకపోతే టు హియర్. నెక్స్ట్, ఎవరు నన్ను ఆటంకపరచరు. హూ డస్ నాట్ హిండర్ ఆర్ అబ్స్ట్రక్ట్,
రెండాట్లో ఏ వెర్బ్ అయినా రాసుకోవచ్చు. హూ డస్ నాట్ హిండర్ అయినా రాసుకోవచ్చు, అబ్స్ట్రాక్ట్ అయినా రాసుకోవచ్చు. మీ, నన్ను అంటే మీ కాబట్టి మీ రాశాను. అంటే హూ తర్వాత ఇది నెగిటివ్ కాబట్టి డస్ నాట్ పెట్టాం. తర్వాత వెర్బ్ కావాలి కాబట్టి హిండర్ కానీ అబ్స్ట్రాక్ట్ కానీ పెడతాం. తర్వాత నన్ను అన్నాను కాబట్టి ఆబ్జెక్ట్ పెట్టి క్వశ్చన్ మార్క్ పెడతాం. ఎవరు పేపర్లు దిద్దరు? హూ డస్ నాట్ కరెక్ట్. దిద్దడానికి వెర్బ్ కరెక్ట్ అని మీకు నేర్చుకున్నారు, వెబ్స్ లో ఉంటుంది చూసుకోండి. హూ డస్ నాట్ కరెక్ట్ ద పేపర్స్. ఎవరు కాలేజీలో చేరరు? హూ డస్ నాట్ జాయిన్ ద కాలేజ్. ఇక్కడ చాలా మంది ఇన్ని పెడుతుంటారు, ఇన్ని పెట్టినా తప్పలేదు, కానీ జాయిన్ అంటేనే జాయిన్ ఇన్ అని అర్థం కాబట్టి ఇన్ అవసరం లేదు. హూ డస్ నాట్ జాయిన్ ద కాలేజ్. నెక్స్ట్ చూడండి, ఎవరు మీకు భయపడరు? భయపడడానికి ఫియర్ ఆఫ్, భయపడు. భయపెడితే ఫ్రైటన్, థ్రెటన్. మనం భయపడ్డాం కాబట్టి ఫియర్ ఆఫ్ వాడతాం. హూ డస్ నాట్ ఫియర్ ఆఫ్ యూ. నువ్వంటే ఎవరు భయపడరు, నీకు ఎవరు భయపడరు అని అర్థం. ఎవరు నిన్ను విమర్శించరు? విమర్శించడానికి క్రిటిసైజ్ వర్బ్ చెప్పాను మీకు. హూ డస్ నాట్ నెగిటివ్ కాబట్టి డస్ నాట్, క్రిటిసైజ్ యూ. ఎవరు నిన్ను విమర్శించరు. ఎవరు నాతో పిక్నిక్ రారు? హూ డస్ నాట్ కమ్ ఫర్ పిక్నిక్ విత్ మీ. ఇక్కడ నాతో అన్నాను కాబట్టి తో అంటే విత్, నా అంటే మీ. ఓకే, ఎవరు సైకిల్ మీద కాలేజ్కి వెళ్ళరు? హూ డస్ నాట్ గో టు కాలేజ్ బై సైకిల్. సైకిల్ మీద, ఒక వాహనం మీద, ఒక వాహనంలో అంటే బై పెట్టాలని చెప్పాను. ఈ ప్లేస్లో ఆన్ కూడా పెట్టచ్చు. ఎక్కడ? ఈ ప్లేస్లో ఆన్ కూడా పెట్టచ్చు. ఎలాగా? ఆన్ ద సైకిల్ అన్నారు. ఆన్ పెడితే దా పెట్టాలి. ఆన్ ద కార్, ఆన్ ద సైకిల్, ఆన్ ద స్కూటర్ అని. బై పెడితే దా పెట్టకూడదు. సో బై సైకిల్, బై కార్ అని చెప్పాలి. ఓకే, నెక్స్ట్ ఎవరు డబ్బు ఖర్చు పెట్టరు? హూ డస్ నాట్ స్పెండ్ మనీ. స్పెండ్ మీరు ఆల్రెడీ నేర్చుకున్నారు వెర్బ్. మనీ అంటే డబ్బు. సో ఎవరు నిన్ను పలకరించరు? హూ డస్ నాట్ విష్ యూ. ఎవరైనా పలకరించడానికి విష్ అంటారనమాట. హూ డస్ నాట్ విష్ యూ అని ఈ విధంగా ఆన్సర్స్ రాస్తాం. ఓకే, ఇక్కడ పోతే ఇక్కడ చూడండి, నోట్స్ చెప్పాను. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆలకించండి. మీకు క్లియర్గా, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. In the same way, we can also use the question words like what, which, and how many members. ఏంటంటే హూని ఎలా అయితే వాడామో అలాగనే వాట్, విచ్, హౌ మెనీ అంటే హౌ మెనీ తర్వాత పెన్స్ రావచ్చు, మెంబర్స్ రావచ్చు, స్టూడెంట్స్ రావచ్చు, లెక్చరర్స్ రావచ్చు. ఓన్లీ హౌ మెనీ కావాలి కాబట్టి హౌ మెనీ చెప్పాను. దాని తర్వాత కంపల్సరీగా మెంబర్స్ స్టూడెంట్స్ ఏదో పెడతాం. వాట్, విచ్, హౌ మెనీ మెంబర్స్ కూడా హూని ఎలా వాడామో అలాగే వాడతామంట. ఎందుకు అలా వాడతాం అన్నది కింద రీజన్ చెప్పాను చూడండి. When we use how many, the verb should always be plural form. ఇక్కడ చూడండి, వాట్ ఒకటి ఉంది, అలాగే విచ్ ఒకటి ఉంది, హౌ మెనీ మెంబర్స్ ఒకటి ఉంది కదా. వాట్ వచ్చినప్పుడు హూకి పెట్టినట్టే వెర్బ్ ప్లస్ ఫామ్ పెట్టేస్తాం. ఇంక మధ్యలో డూ డజల్ రావు, సబ్జెక్ట్ రావు. అలాగే విచ్ వచ్చినప్పుడు వెర్బ్ ప్లస్ ఫామ్ పెడతాం. కానీ హౌ మెనీ మెంబర్స్ వచ్చినప్పుడట వెర్బ్ ప్లస్ ఫామ్ పెట్టకూడదంట. ఎందుకట? బికాస్ ఇక్కడ పెట్టాను చూడండి. బికాస్ హౌ మెనీ జనరల్లీ ఇండికేట్స్ ప్లూరల్. హౌ మెనీ అన్నది బహువచనాన్ని ఇండికేట్ చేస్తుంది కాబట్టి వర్క్ కష్టం. కింద స్ట్రక్చర్ రాసాను, క్లియర్ గా తెలుస్తుంది మీకు. పాజిటివ్ స్ట్రక్చర్ వాటికి విచ్కి ఎలా ఉంటుంది ఇక్కడ చూడండి. వాట్, విచ్. ఓకే, వాట్, విచ్. తర్వాత ఏమొచ్చింది ఇక్కడ? వాట్, విచ్ తర్వాత వర్బ్ బేస్ ఫామ్ అంటే హూ లాగే. అంటే ఇక్కడ హూ బదులుగా మనం ఏం చేసామంటే వాట్, విచ్ పెట్టామంటే సేమ్ హూ అనే అనుకోండి. కాకపోతే హూ అంటే ఎవరని అర్థం, వాట్ అంటే ఏమిటి అని అర్థం, విచ్ అంటే ఏది అని అర్థం. కాబట్టి కొన్ని సందర్భాల్లో ఎవరైనా బదులుగా ఏంటి అని కూడా అంటాం, ఏది అని కూడా అంటాం. కాబట్టి ఈ క్వశ్చన్ వర్డ్స్ కూడా పెడుతున్నాం అనమాట. హూ ప్లేస్ లో డైరెక్ట్ గా వెర్బ్ పెట్టేస్తే ఎస్1 పెట్టేస్తారు. తర్వాత ఆబ్జెక్ట్ రాసి క్వశ్చన్ మార్క్ పెట్టాలి. ఓకే, దీనికి ఆన్సర్ చూడండి. ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. వాట్ బ్రింగ్స్ యూ హియర్. నిన్ను ఇక్కడికి ఏం తీసుకొచ్చింది అని అర్థం అనమాట. వాట్ బ్రింగ్స్ యూ. వాట్ అంటే ఏమిటి, బ్రింగ్స్ అంటే తీసుకోవచ్చు, యూ అంటే నిన్ను, హియర్ అంటే ఇక్కడకు. సో టు హియర్ అని కూడా రాచ్చు. వాట్ బ్రింగ్స్ యూ హియర్, నిన్ను ఇక్కడికి ఏం తీసుకొచ్చింది. అలాగే వాట్ అయింది. విచ్ చూడండి, విచ్ ట్రబుల్స్ యూ అలాట్. నిన్ను ఎక్కువగా ఏది ఇబ్బంది పెడుతుంది. ట్రబుల్ అంటే ఇబ్బంది పెట్టడం. విచ్ ట్రబుల్స్ యూ అలాట్. అంతేగాని ఇక్కడ ఎస్1 తీసేయకూడదు, ఎస్1 తీయకుండా రాయకూడదు, అంటే ఎస్1 పెట్టకుండా రాయకూడదు. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ నెగిటివ్ అయితే ఏం చేయాలి? మామూలు హూకి డస్ నాట్ పెట్టినట్టు ఇక్కడ వాటికి విచ్ కూడా డస్ నాట్ పెడతాం. చూడండి, సేమ్ క్వశ్చన్ వర్డ్ ఇక్కడ ఏం చేశాను నేను? ఈ ప్లేస్ లో డూ నాట్ డస్ నాట్ పెట్టాను. డస్ నాట్ పెట్టి ప్లస్ పెట్టాను అంతే. సేమ్ స్ట్రక్చర్. ఓకే, అదే స్ట్రక్చర్ ఇక్కడ విడివిడిగా రాసేసాను అంతే మీకు. ఇక్కడ చూడండి, వాట్ తర్వాత
ఏం చెప్పాను తర్వాత నీకు డస్ నాట్ వెర్బ్ ఫస్ట్ ఫామ్ ఆబ్జెక్ట్ క్వశ్చన్ మార్క్. ఇక్కడ ఇంకా ఎస్1 రాదు వెర్బ్కి, ఇక్కడ ఎస్1 రాదు. ఎందుకు? ఆల్రెడీ డస్లో ఈఎస్ ఉంది కాబట్టి ఎస్1 పెట్టాలన్నమాట. సో వాట్ మ్యాటర్, వాట్ అన్నా వాట్ మ్యాటర్ అన్నా అదే మీనింగ్. వాట్ మ్యాటర్ డస్ నాట్ బాదర్ యూ, నిన్ను ఏ విషయం బాధ పెట్టదు. ఓకే, డస్ నాట్ బాదర్ యూ. అలాగే విచ్ కంపెనీ డస్ నాట్ సెలెక్ట్ హిమ్, అతన్ని ఏ కంపెనీ ఎంచుకోదు, ఏ కంపెనీ అతన్ని ఎంచుకోదు అని అర్థం అనమాట. ఓకే, అలాగే హౌ మెనీ మెంబర్స్ అయితే ఇంక వెర్బ్కి ఎస్1 పెట్టకూడదు. ఈ ప్లేస్ లో వాట్ ఉన్నా, ఈ ప్లేస్ లో వాట్ ఉన్నా, విచ్ ఉన్నా, హూ ఉన్నా డస్ నాటే వాడతాం. అలాగే ఈ ప్లేస్ లో వాట్ ఉన్నా, విచ్ ఉన్నా, హూ ఉన్నా వెర్బ్కి ఎస్1 పెడతాం. కానీ హౌ మెనీ మెంబర్స్ వచ్చినప్పుడు మాత్రం వెర్బ్కి ఎస్1 పెట్టకూడదు. యాక్చువల్గా ఇది కూడా ఆటోకి సంబంధించిందే, కానీ ఎస్1 పెట్టకూడదు. ఎందుకంటే హౌ మెనీ తర్వాత ఎందుకు వస్తుంది ప్లూరల్, హౌ మెనీ మెంబర్స్ అంటాం, లేదంటే స్టూడెంట్స్ అంటాం, లేదంటే మాస్టర్స్ అంటాం. ఇలాగా ఏదోటి బహువచనం పెడతాం. చూడండి ఎస్1 లో ఉన్నాయి ఇక్కడ అన్నిటికి కూడా, ఇక్కడ ఎస్1 ఉంది. సో అలాగే ఈ అన్నిటికి ఎస్1 ఉంది కాబట్టి మనం ఏం చేస్తాం, ఇంకా అక్కర్లేదు అనమాట. వెర్బ్కి ఎస్1 అక్కర్లేదు, తీసేసాం. ఎస్1 తీసేసి రాయాలన్నమాట. చూడండి హౌ మెనీ ప్లస్ వెర్బ్ ఫస్ట్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్, ఇది పాజిటివ్. ఇంకా పాజిటివ్ అంటే ప్లస్. సో హౌ మెనీ స్టూడెంట్స్ అని పెట్టుకున్నాను నేను. ఇదంతా ఒక క్వశ్చన్ వర్డ్. గో ఆన్ ఇది వెర్బ్. ఈ ప్లేస్ లో నేను స్టూడెంట్స్ పెట్టాను అంతే. ఇక్కడ ఏం చేశాను, స్టూడెంట్స్ అని పెట్టాను. కావాలంటే ఏదైనా పెట్టుకోవచ్చు అక్కడ మనం. హౌ మెనీ స్టూడెంట్స్ గో ఆన్ ఎక్స్కర్షన్, ఇది తీసేసిన అదే మీనింగ్. ఎంతమంది, హౌ మెనీ గో ఆన్ ఎక్స్కర్షన్ లేదా హౌ మెనీ స్టూడెంట్స్ గో ఆన్ ఎక్స్కర్షన్ అంటే ఎంతమంది స్టూడెంట్స్ ఎక్స్కర్షన్ కి వెళతారు. అంతేగాని ఇక్కడ ఈ ఎస్ పెట్టకూడదు, ఎందుకంటే హౌ మెనీ స్టూడెంట్స్ ప్లూరల్ కాబట్టి. అదే నెగిటివ్ అయితే డు నాట్ ఒకటే వాడతాం మనం. ఇక్కడ ఏం చేసాం, నెగిటివ్ కి డస్ నాట్ వాడాం కదా, డస్ నాట్ పెట్టి ఇక్కడ వెర్బ్కి ఎస్1 తీసేసాం. ఇక్కడ ఏం చేసాం, హౌ మెనీ మెంబర్స్ కి డు నాట్ ఒకటే వాడతాం. ఇంకా ఇక్కడ హౌ మెనీ మెంబర్స్ అంటే ఎస్1 ఎలాగ దాని గురించి పట్టించుకోకలేదు. ఇక్కడ చూడండి హౌ మెనీ లెక్చరర్స్ పార్టిసిపేట్ ఇన్ దిస్ ప్రొసెషన్, ఎంతమంది ఈ ప్రొసెషన్ లో పాల్గొంటారు అని అర్థం. దీనికి హౌ మెనీ లెక్చరర్స్ డు నాట్ పార్టిసిపేట్ అని రాదు, ఇది పాజిటివ్ కదా, నెగిటివ్ రాయాలి కాబట్టి డు నాట్ పార్టిసిపేట్ ఇన్ దిస్ ప్రొసెషన్. ఎంతమంది లెక్చరర్స్ ఈ ఊరేగింపులో పాల్గొనరు అని అర్థం అన్నమాట. ఓకే, బాగా చిన్న గుర్తు, మీరు ఏం హక్కలేదు, ఏమి కన్ఫ్యూజ్ అవ్వట్లేదు. 1-2 సార్లు చూసుకుంటే స్ట్రక్చర్ ఈ నోట్స్ ని, ఈ వీడియోని 1-2 సార్లు చూసుకుంటే అర్థమైపోతుంది. సో మీరు ఏమి కన్ఫ్యూజ్ అవ్వట్లేదండి. హూ ఒకటి, వాట్, విచ్, హౌ మెనీ మెంబర్స్ కొన్ని సందర్భాల్లో డూ డజ్ తీసుకోవు. ఓకే, పాజిటివ్ లో. నెగిటివ్ లో అయితే డస్ నాట్, డు నాట్ తీసుకుంటాయి. ఎందుకు అలాగంటే కింద రీజన్ ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి. ద రీజన్ ఫర్ నాట్ యూజింగ్ డూ డస్ ఇన్ పాజిటివ్ క్వశ్చన్స్ టు విచ్, వాట్, హౌ మెనీ మెంబర్స్. ఎందుకు మనం డూ డస్లు వాడకూడదు హూకి, వాట్కి, విచ్కి, హౌ మెనీకి పాజిటివ్ క్వశ్చన్ లో ఎందుకు వాడకూడదు అన్న రీజన్ చెప్పాను. ఇక్కడ చూడండి, వెన్ ఏ క్వశ్చన్ వర్డ్ ఇన్ an interrogative sentence అంటే క్వశ్చన్ belongs to object in the answer అంటే ఏంటట, we have to use do does after the question word because there is a subject in the interrogative sentence. ఇక్కడ చూడండి, మీకు ఏ కన్ఫ్యూజ్ ఎంతలాగా ఉంది అని కన్ఫ్యూజ్ అయిపోకలేదు. నేను చాలా క్లియర్గా ఇంకా కింద డయాగ్రామ్స్ గీసి ఇచ్చాను. ఏదైనా ఒక క్వశ్చన్ వర్డ్ అట ఆన్సర్ లో అంటే క్వశ్చన్ లో ఉన్న క్వశ్చన్ వర్డ్, వాట్ అనో, విచ్ అనో, హౌ మెనీ మెంబర్స్ అనో, వేర్ అనో, ఇలాగే ఏదైనా క్వశ్చన్ వర్డ్ మనం ఆన్సర్ లో ఆబ్జెక్ట్ రిలేటెడ్ అయితే అంటే ఆబ్జెక్ట్ కి సంబంధించింది అయితే ఆ క్వశ్చన్ వర్డ్ ఆన్సర్ లో ఆబ్జెక్ట్ కి సంబంధించింది అయ్యి ఉంటుంది అనమాట. మనం ఏం చేస్తామంటే ఆ క్వశ్చన్ లో క్వశ్చన్ వర్డ్ తర్వాత ఆ క్వశ్చన్ వర్డ్ తర్వాత డూ డస్ సబ్జెక్ట్ పెడతామంట. అదే క్వశ్చన్ వర్డ్ ఆన్సర్ లో సబ్జెక్ట్ రిలేటెడ్ అయితే డూ డస్ పెట్టకూడదు, సబ్జెక్ట్ రాదు. ఎందుకో చూద్దాం. ఈ సెకండ్ పాయింట్ కూడా చూద్దాం. వెన్ ఏ క్వశ్చన్ వర్డ్ ఇన్ an interrogative sentence అంటే క్వశ్చన్స్ belongs to subject in the answer, we should not use do does after the question words like who, what, which, how many in the positive question because there is no subject in the interrogative sentence. ఎందుకంటే ఏదైనా ఒక క్వశ్చన్ వర్డ్ ఆన్సర్ లో సబ్జెక్ట్ రిలేటెడ్ అయితే కనుక అంటే ఆ క్వశ్చన్ వర్డ్ ఆన్సర్ లో సబ్జెక్ట్ కి సంబంధించి అయి ఉన్నప్పుడు మనం ఆ క్వశ్చన్ వర్డ్ తర్వాత డూ డస్ పెట్టకూడదంట.
ఎందుకంట ఆ క్వశ్చన్ లో సబ్జెక్ట్ ఉండదు కాబట్టి. ఓకే, బట్ the native question but in the native question we have to use does not and do not to make sure that it is negative. కానీ నేటివ్ క్వశ్చన్ అయితే కనుక డో నాట్ డస్ నాట్ వాడాలి. పాజిటివ్ అయితే డూ డస్ వాడకూడదు, నెగిటివ్ అయితే డో నాట్ డస్ నాట్ వాడచ్చు. మీకు ఎగ్జాంపుల్ చేశాను. ఒకటి సేమ్ క్వశ్చన్ వర్డ్ వాట్ అని క్వశ్చన్ వర్డ్ ఒకటి, విచ్ అని క్వశ్చన్ వర్డ్ ఒకటి, హౌ మెనీ ఒకటి, హూ ఒకటి చెప్పుకున్నాం కదా. ఒకే క్వశ్చన్ వర్డ్ని సబ్జెక్ట్ రిలేటెడ్ గాను, అంటే డూ డస్ వాడతాం, సబ్జెక్ట్ వాడతాం. ఒకే క్వశ్చన్ వర్డ్ని సబ్జెక్ట్ రిలేటెడ్ గాను, ఆబ్జెక్ట్ రిలేటెడ్ గాను చూపించాను. ఇక్కడ చూడండి, వాట్ డు యూ ఈట్ అని అన్నానండి. వాట్ డు యూ ఈట్, ఇక్కడ వాట్ డు యూ ఈట్ అన్నాను చూడండి. వాట్ డు యూ ఈట్ అంటే ఏంటి, నువ్వేం తింటావు అనగానే నువ్వేం చెప్పావు అసలు, ఐ ఈట్. ఇక్కడ చూడండి, ఐ ఈట్ చపాతి. చూడండి ఇక్కడ వాట్ అన్నాను. వాట్ అనగానే ఈ వాట్ క్వశ్చన్ కూడా ఆన్సర్లో దేనికి సంబంధించింది, ఐకా, ఈట్కా, చపాతీకా? చపాతీకి అండి. అంటే వాట్ అనగానే ఏంటంటావు అంటే చపాతి. ఏంటి చపాతి అంటే ఆబ్జెక్ట్ రిలేటెడ్ కాబట్టి ఇక్కడ ఏం చేసాం, డూ వాడాం, సబ్జెక్ట్ పెట్టాం. డైరెక్ట్గా వాటి తర్వాత వరకు ఈట్ పెట్టలేదు కదా, వాటికి ఈట్కి మధ్యలో రెండు ఉన్నాయి, డూ ఒకటి, యూ ఒకటి ఉన్నాయి. అదే క్వశ్చన్ వర్డ్ వాట్ ఈట్స్ యూ అన్నాను అనుకోండి, ఇది చూసారు ఏమైంది చూడండి. ఇక్కడ వాట్ ఈట్స్ యూ అనగానే ఏం చెప్పాను, ఏ టైగర్ ఈట్స్ మీ అని చెప్పాను. ఇక్కడ సేమ్ క్వశ్చన్ వర్డ్ ఇక్కడేమో ఆబ్జెక్ట్ రిలేటెడ్, ఇక్కడేమో సబ్జెక్ట్ రిలేటెడ్. టైగర్ తింటది, నిన్ను ఏం తింటది, దీనికేమో ఈ పైదానికేమో నువ్వేం తింటావు బ్రేక్ఫాస్ట్ కి. ఓకే, ఇక్కడ దీనికేమో నిన్నేం తింటది అని అర్థం. సో ఏమనగానే టైగర్ అన్నాం, ఇది సబ్జెక్ట్ రిలేటెడ్. ఇలాగా ఏదైనా ఒక క్వశ్చన్ వర్డ్ ఇలా సబ్జెక్ట్ రిలేటెడ్ అయితే ఈ క్వశ్చన్ వర్డ్ తర్వాత డూ డజల్ రావు, డూ లేదా డజల్ సబ్జెక్ట్ ఈ రెండు రావు, ఈ రెండు ఎగిరిపోతాయి అన్నమాట. ఎప్పుడు ఈ సబ్జెక్ట్ రిలేటెడ్ అయితే ఈ రెండు పోతాయి, డైరెక్ట్గా వెర్ పెట్టి సస్పెండ్ పెట్టేస్తాం. విచ్ గురించి చూద్దాం. విచ్ డూ యూ సెలెక్ట్ అన్నాను. ఇక్కడ విచ్ తర్వాత డూ ఉంది, సబ్జెక్ట్ ఉంది. ఇదేది నేను అనగానే ఏం చెప్పాను, ఐ సెలెక్ట్ ద రెడ్ వన్. ఇక్కడ చూడండి, ఐ ఏమో సబ్జెక్ట్, సెలెక్ట్ వర్బ్, ద రెడ్ వన్ ఆబ్జెక్ట్. చూడండి విచ్ అనగానే ద రెడ్ వన్ అన్నాను, ఇది ఆబ్జెక్ట్, ఇది ఆబ్జెక్ట్ రిలేటెడ్, ఇది ఆబ్జెక్ట్ రిలేటెడ్. అందుకని ఏం చేశాను, ఇక్కడ విచ్ తర్వాత డూ పెట్టాను, యూ పెట్టాను. అదే సేమ్ క్వశ్చన్ వర్డ్ సబ్జెక్ట్ రిలేటెడ్ ఇది చూద్దాం. చూసారండి, విచ్ సెలెక్ట్స్ యూ, ఇక్కడ విచ్ డూ యూ సెలెక్ట్ అన్నాను. ఇక్కడ ఏమి ఎగిరిపోయింది, ఇక్కడ ఈ సెంటెన్స్ లో ఏమి ఎగిరిపోయాయి, ఈ రెండు ఎగిరిపోయాయి. విచ్కి S1 పెట్టాలి కాబట్టి S1 పెట్టాను. ఇక్కడ విచ్ సెలెక్ట్స్ యూ, దానికి ఆన్సర్ ఏం చెప్పాను చూడండి, విచ్ సెలెక్ట్స్ యూ అనగానే సబ్జెక్ట్ వర్బ్ ఆప్షన్ ఏం చెప్తున్నాను చూడండి. NFCL, NFCL అంటే నాగార్జున ఫెర్టిలైజర్స్ కెమికల్ లిమిటెడ్, సెలెక్ట్స్ మీ. చూసారా, ఇది సబ్జెక్ట్ రిలేటెడ్. NFCL అన్నారు, ద NFCL అన్నారు, ద NFCL సెలెక్ట్స్ మీ అంటే ఇది సబ్జెక్ట్ రిలేటెడ్. అందుకని ఇక్కడ ఏమీ పెట్టలేదు, ఇక్కడ చూసారా ఏమీ లేదు, డైరెక్ట్గా వర్క్ చేస్తాం. ఇలా సబ్జెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్ వర్డ్ అయితే ఆ క్వశ్చన్ వర్డ్ తర్వాత ఏవి రావు, డైరెక్ట్గా వర్క్ పెట్టేసి S1 పెట్టేస్తాం అనమాట. ఇంకోటి సమయం హౌ మెనీ మెంబర్స్ చూద్దాం. హౌ మెనీ మెంబర్స్ ఇదంతా క్వశ్చన్ వర్డ్, ఇది టు క్వశ్చన్ ఫామ్, ఇది సబ్జెక్ట్, ఇది వెర్బ్. హౌ మెనీ మెంబర్స్ డూ యూ ఇన్వైట్, నువ్వు ఎంతమందిని ఆహ్వానిస్తావు అని అర్థం. నేను అనగానే ఏం చెప్పాను దీనికి, ఐ ఇన్వైట్ 10 మెంబర్స్. చూసారా, హౌ మెనీ మెంబర్స్ అనగానే 10 మెంబర్స్ అన్నాను. ఇది 10 మెంబర్స్ ఏ ప్లేస్ లో ఉంది, ఆబ్జెక్ట్ ప్లేస్ లో ఉంది. ఓకేనా, ఆబ్జెక్ట్ ప్లేస్ లో ఉంది కాబట్టి ఏం చేసాం, దీని తర్వాత సబ్జెక్టు అంటే డూలు సబ్జెక్ట్ వచ్చింది. ఇదే క్వశ్చన్ వర్డ్ సబ్జెక్ట్ రిలేటెడ్ చూద్దాం. హౌ మెనీ మెంబర్స్ ఇన్వైట్ యూ, దీనికి ఏంటి తేడా, హౌ మెనీ మెంబర్స్ డూ యూ ఇన్వైట్ అంటే నువ్వు ఎంతమందిని ఆహ్వానిస్తావు అని అర్థం.
హౌ మెనీ మెంబర్స్ ఇన్వైట్ అంటే నిన్ను ఎంతమంది ఆహ్వానిస్తారు అని అర్థం. అప్పుడు ఏం చెప్తాను నేను 10 members ఇన్వైట్ మీ. 10 members ఇన్వైట్ మీ. ఇక్కడ ఎక్కడ ఉన్నారు? హౌ మెనీ మెంబర్స్ అనగానే ఎంతమంది అనగానే 10 మంది 10 మంది పిలుస్తారు నన్ను 10 మంది. ఇది సబ్జెక్ట్ రిలేటెడ్, ఇది ఆబ్జెక్ట్ రిలేటెడ్. అలాగే హూ కూడా మీరు ఆల్రెడీ నేర్చుకున్నారు, చెప్పేశాను. హూ రూల్స్ అవర్ కంట్రీ వెల్? మన దేశాన్ని ఎవరు బాగా పరిపాలిస్తారు? దీనికి ఏం చెప్తున్నాను నేను? మిస్టర్ మోడీ రూల్స్ అవర్ కంట్రీ వెల్. ఇక్కడ హూ అనగానే ఎవరో అనగానే మోడీ గారు రా అంటాం. మోడీ గారు ఏ ప్లేస్ లో ఉన్నారు? సబ్జెక్ట్. అందుకని ఇక్కడ ఏమీ పెట్టలేదు. ఓకేనా? సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే సబ్జెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్ వర్డ్ ఇలాగుంటే ఇలాగా సబ్జెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్ వర్డ్ అయితే ఆ క్వశ్చన్ వర్డ్ తర్వాత మనం డూ డజల్ కానీ సబ్జెక్ట్ కానీ ఉండదు. ఎందుకు ఉండదు అంటే అందులో సబ్జెక్ట్ తెలియదు కాబట్టి మనం హూ అని వాటని విచ్ అని అడుగుతున్నాం. సబ్జెక్ట్ తెలిస్తే అసలు ఆ రకంగా అడగం. సబ్జెక్ట్ తెలియక క్వశ్చన్ అడుగుతున్నప్పుడు సబ్జెక్ట్ డూ పెట్టాలా డస్ పెట్టాలా అలా తెలుస్తుంది. అందుకని గ్రామేరియన్స్ ఏం చెప్పారు అంటే మనకి సబ్జెక్ట్ తెలియనప్పుడు అది థర్డ్ పర్సన్ సింగులర్ అనుకుని వెర్బ్ ఎస్1 పెట్టండి అన్నారన్నమాట. అందుకని ఇది ఎస్1 పెట్టాం. ఇక్కడ హూ అన్నది ఆన్సర్ చెప్పినప్పుడు ఇక్కడ బహువచనం కూడా ఉండొచ్చు ఆన్సర్ లో, కానీ మనకి క్వశ్చన్ లో తెలియట్లేదు. కానీ ఆ ఆన్సర్ చెప్పే వరకు అది బహువచనమా ఏకవచనమా తెలియదు కాబట్టి మనం ఎస్1 పెడతాం అనమాట. ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ అని అనుకోవాలి. ఓకేనా? ఈ విధంగా మనం దీన్ని వ్రాయాల్సి ఉంటుంది అనమాట. ఈ నోట్స్ అంతా మీ నోట్బుక్ లో ఎక్కించుకోండి. ఓకే, ఎక్కించుకున్నారు. నేను మీకు ఏం చేస్తానంటే రేపు నుంచి కొత్త లెసన్స్ పంపిస్తాను. ఇది ఒకసారి ఒకటికి 2 సార్లు చూడండి వీటిని. ఓకేనా? విత్ దిస్ ఐఎమ్ స్టాపింగ్. I shall meet you with the new lesson tomorrow. Goodbye, students.